కొత్త వాళ్ళంతా చెప్పారు, కొత్త వాళ్ళు ఫస్ట్ టైం సూపర్. ఈ లైటింగ్ ఈరోజు మాట్లాడి బాగా మాట్లాడతాం. ఏంటంటే ఎంతమందికి బాగా డబ్బులు ఉంటే హ్యాపీ అది అనుకుంటారు? బాగా డబ్బులు ఉంటే ఫస్ట్ మీకు ఒకటి ప్రాబ్లమ్ ఎంతమందికి వాళ్ళు చెప్పండి. నిజంగా హానెస్ట్ చెప్పుకోండి, ప్రాబ్లమ్స్ ఎంతమందికి వాళ్ళు రియల్ ప్రాబ్లం ఉన్న రెండోదికి మాత్రమే కష్టం వాల్యూ, నెక్స్ట్ సక్సెస్ గురించి కూడా తెలుస్తుంది. ప్రాబ్లం గోల్స్ ఏం తెలియదు అన్నట్టు. కొంతమంది చూడండి బాగా సక్సెస్ఫుల్ పర్సన్స్ పిల్లలు అయితే 100% తండ్రి నుంచి తనయుడు అవుతాడు, లేకపోతే ఎక్కడో జీరోలో ఉంటారు. ఎగ్జాంపుల్ చాలా మంది మనం చూస్తాం. ఈ ప్రాబ్లం దేవుడు ఎందుకు ఇస్తాడంటే వీడికి ఏదైనా డబ్బులు ఇచ్చినా, ఒక సక్సెస్ ఇచ్చినా నిలబెట్టుకోవడానికి గురించే ప్రాబ్లమ్స్ ఇస్తాడు మనకి రియల్గా. అయితే ఎనీ ప్రాబ్లమ్ సొల్యూషన్ 99% ఎనీ ప్రాబ్లం పాజిటివ్ ఎనర్జీ అండ్ డబ్బులు దగ్గర పోతుంది. ఎనీ ప్రాబ్లం పాజిటివ్ ఎనర్జీ డబ్బులు దగ్గర 80% పోతుంది. పాజిటివ్ ఎనర్జీతో పాజిటివ్ థింకింగ్ తోటి వెళ్తే ఒక 20% కావాలి. అక్కడ నుండి జీరో ప్రాబ్లం రావచ్చు. మనం ఎక్కడ మన ప్రాబ్లం అంటే పక్కడికి ఏదైనా డబ్బులు వచ్చినాయంటే మనం తడుపుతో ఎక్కువ ప్రాబ్లం మనం అంటున్నాం. పక్కడు ఏదో డబ్బులు సంపాదించుకుంటే అరే ఈ ఎట్లా సంపాదించాడు, ఎంతమంది ముంచిండు, అవన్నీ నిజంగా ప్రాక్టికల్గా మా నాన్నగారు ఒక మాట చెప్తాను. ఏ కట్లో అనుకుంటే ఆ కట్టే కాలిపోతుంది. ఏ కట్లో ఏ మనస్తత్వంలో చెడు బుద్ధితో చూస్తాడో ఫస్ట్ దహించిపోతే ఆ మనసే. ఈ ప్రాబ్లము చెప్పి ప్రాబ్లం అనుకుంటే ప్రాబ్లం నుండి మనం ఎప్పుడు బయటపడలేము. రియల్గా ఫ్యాక్ట్ మాట్లాడతాం. ప్రాబ్లం నుండి ఆటోమేటిక్ బయటపడాలంటే ఒక మార్గం, చేయవలసిన పని చేసేయాలి అంతే. ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ వర్క్ మనం చేస్తే 100% ప్రాబ్లం నుండి బయటపడతాం. చాలా మంది నేను ఎంత వర్క్ చేసినా సరే నాకు రిజల్ట్ రావట్లేదు అని ఉండదా లేదా? రియల్గా అది ఇంక్లూడింగ్ నాకు కూడా ఉంటుంది. మరి ఎంత కష్టపడుతుంది ఇంతే ఉందా అలా అనిపిస్తుంది. అది ఎంత చెట్టుకి అంత కాలినట్టు మీలో మీకుంటే నాలో నాకు ఉంటుంది. నేను ఒకటే నేర్చుకోండి ఏంటంటే మన చిన్నప్పుడు